బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇప్పుడు మనం గమనిస్తే కూడా సూర్యుడు ఉచ్చ స్థితిలో ఉంటే మంచి ఫలితాలు ఇస్తారంటారు. ఇప్పుడు మేషరాశిలో సూర్యుడు ఉన్నాడు ఉచ్చ స్థితిలో, అయితే అది ఎలాంటి ఫలితాలు ఎంతకాలం వరకు ఉంటుంది? ఇప్పుడు జనరల్గా అయితే జాతక చక్ర రీత్యా తీస్తే సింహరాశికి 9 రవి ఉన్నవాడికి, ఇప్పుడు రవి ఏమో ఒక నెల రోజులే, కానీ ఎవరికైనా రవి మేషరాశిలో ఉన్నవాడికి సింహలగ్నానికి ఉపయోగమే, వృశ్చిక లగ్నానికి ఉపయోగమే, మకర లగ్నానికి ఉపయోగమే, మిథున లగ్నానికి ఉపయోగమే. అట్లా ఇప్పుడు కూడా గోచారంలో వీటన్నిటికీ కొంత ఉపయోగపడుతున్నాయి. ఇక్కడ షష్టౌరవసు సౌఖ్యాదీన్ యత్నకార్య అర్థసాధనం దేహారోగ్యాది సంతోష వస్త్రధాన్యాదిలాభకృతు. ఇప్పుడు వృశ్చిక రాశి వాడికి అనారోగ్యాలు దూరం అయిపోతాయి, ఆర్థిక పరిస్థితి సమస్యలు పోతాయి, ఎందుకంటే సిస్టంలో రవి తిరుగుతున్నాడు కాబట్టి. విశేషంగా అర్ధంచ రఘులాచార గృహలాభ శుభోజనం నిత్యశ్రీ నిత్య మాధుర్య భుక్తిష్ట. మిథున రాశికి లాభంలో ఉన్నాడు కాబట్టి వాడికి కూడా బ్రహ్మాండంగా ఉన్నది. మరి మేషంలో ఉన్నాడు కదా, ఆయనకేం యోగం ఉందంటే పరిస్థితులు గంభీరంగానే ఉన్నాయి కానీ తలనొప్పి ఉన్నది. దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమం, ఏది చేద్దామన్నా కాలం అటు ఇటు అడ్జస్ట్ అవుతలేదు ఆయనకు. మేషం వారికి, మేషరాశికి కొద్ది గుడ్ రిజల్ట్స్ ఇచ్చినా కూడా కొద్దిగా టెన్షన్ ఇరిటేషన్స్ ఉంటాయి. అనుకోకుండా ఇట్లా కొంతమందికి ఇబ్బందులు ఏర్పడే అలవాట్లు ఉంటాయి. అట్లా కొంత అది నెల రోజుల పని. అది అందులో అశ్వని నక్షత్రంలో ఉన్నప్పుడు ఒక ఫలితం ఉంటుంది, భరణికి వచ్చినప్పుడు అశ్వనికి ఒక ఫలితం ఉంటుంది. ఇట్లా నక్షత్రాలను బట్టి కూడా ఫలితాలు మారుతుంటాయి. అందులోనే ఆ తీవ్రతల్లో మార్పులు వస్తుంటాయి. ఇప్పుడు కొంతమందికి వారు ఏ నక్షత్రంలో పుట్టారో తెలియదు, నామ నక్షత్రం కానీ జన్మ నక్షత్రం కానీ తెలియదు. అలాంటి వారు జ్యోతిష్యం గురించి తెలుసుకోవాలని అనుకుంటారు, వారికి మీరేం చెప్తారు? ఇది చాలా మంచి ప్రశ్న. సామాన్యంగా అందరికీ లిఖించిన జాతక చక్రాలు లేవు, ఎవ్వరికి ఏం తెలియదు, నక్షత్రం ఏందో తెలియదు, ఏం తెలియదు. అయినా కూడా జ్యోతిష్ శాస్త్రం ఒక 50% వరకు నామనక్షత్రంతో మెయింటైన్ చేస్తున్నది. అయితే ఈ నామనక్షత్రంతో ఎలా మెయింటైన్ చేస్తున్నది అనేది మీరు ఒక ప్రశ్న మళ్ళీ అడగండి నన్ను, దానికి విశేషం చెప్తాను. తాళప్రత గ్రంథాల్లోకి వెళ్ళినప్పుడు నా జన్మ నక్షత్రం వేరు, నా రాశి వేరు, నా లగ్నం వేరు, కానీ వాడు ఏమంటున్నాడు, నీ పేరు ఇది, నీ భార్య పేరు ఇది, మీ నాయన పేరు, అంటే ఈ పేరుతో పిలువబడాలనేది కూడా ఒక యోగం మనకు ఉంది కాబట్టి నామనక్షత్రాన్ని కూడా మనం టోటల్గా తీసి పారేసేటట్లేదు. ఇప్పుడు కొంతమందికి 2 రకాల పేర్లు ఉంటాయి కదా గురుగారు, పెళ్లికి ముందు ఒక పేరని, పెళ్లి తర్వాత ఒక పేరని, పిలిచే పేరు ఒకటని, వాస్తవానికి అందరికి కన్ఫ్యూజన్ అందరికి రాదు. ఓన్లీ తులా లగ్నం తులారాశి వారికి ఈ డబల్ నేమ్లు ఎక్కువ వస్తాయి. అవునా? తులారాశి వారికి డబల్ నేమ్స్ ఉంటాయి చాలా వరకు. ఇక మిగతా వాళ్ళు అంటే ఇక అది పేరు మార్పడాలకి ఏమొస్తుందో చెప్పలేం, కానీ తులారాశికి తులా లగ్నానికి కనెక్టెడ్ విత్ 2 నేమ్స్. అప్పుడు వాళ్ళ ఎనర్జీ అంతా స్ప్లిట్ అయిపోతుంది. ఇప్పుడు మేషలగ్నంలో కానీ మేషరాశిలో పుట్టిన వాళ్ళకి ఇంటికి పెద్ద కావాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లగాడైనా వాడి ఇంటికి పెద్ద వాడే లీడ్ చేస్తాడు. అయితే మరి ఎనర్జీ స్ప్లిట్ అయిపోదా గురుగారు? ఏది అలా 2 పేర్లు ఉంటే ఎనర్జీ స్ప్లిట్ అంటే ఇంకా అది చెప్తున్నా ఒకసారి. ఇప్పుడు కవల పిల్లల జాతకం లాగా ఉంటుంది అంతే, పూర్తిగా ఇది కాదు అది కాదు, ఇది గోచారం వరకు. ఇక జాతక చక్రం అంటే అది ప్రశ్న చక్రం చూపు. నేను అనేది ఏందమ్మా, ప్రతిదీ స్థూలంగా ఆలోచిద్దాం, అతి సూక్ష్మంగా అవసరం లేదు. స్థూలంగా మనకు కొన్ని ఫలితాలు వచ్చినాయి అనుకో, అవసరం అనుకున్నప్పుడు సూక్ష్మంలోకి వెళ్ళాలి. కానీ ప్రతిదీ నేను చెప్పిందే నడుస్తుంది, నేను చెప్పిందే వేదవాక్కు అనడం కూడా జ్యోతిష్యునికి అంత రాకూడదు. జ్యోతిష్యుడు ఏమైనా ప్రభావాలు, పరిస్థితులు, వాటికి సంబంధించిన తారతమ్యాల ఆలోచన మీదనే ఉండాలి, కానీ నేనేదో చెప్పాను అనే ధోరణి రాకూడదు. అది నా అభిప్రాయం. అది ఇప్పుడు ఒక వ్యక్తి జాతకంలో అసలు సమస్యలు ఏ గ్రహం ద్వారా వస్తాయంటారు? సమస్య అంటే ఒకటి ఉంది. ఒక సమస్య నాకు సమస్య కాకపోవచ్చు, నా సమస్య నీకు సమస్య కాకపోవచ్చు. సమస్య అనేది పదాన్ని మనం అన్వయించడంలోనే ఉన్నది విచిత్రం. ఇప్పుడు ఒకరి సమస్య వారికి సమస్య కాదు, కానీ వాడికి సమస్య, వీడికి సమస్య. అట్లా సమస్య అనేది ఏంటంటే వాడి యొక్క ఆలోచన శక్తి, ఆలోచన సరళిని బట్టి ఒక్కొక్కసారి తాను బలహీనంగా ఆలోచించడం, ఒక్కొక్కసారి తాను బలంగా ఆలోచించడం, ఒక్కొక్కసారి చూద్దాం. కొంతమంది విచిత్రంగా చెప్తాను, ఒక కర్కాటక రాశి ఉంది అనుకోండి, జనరల్గా చెప్తున్నా, కర్కాటక రాశి తత్వం ఏంటి, వాడు ఒక సందర్భంలో ₹1,00,00,000 అప్పు ఉందంటే భయపడేవాడు, కానీ ఒకరికి ₹1 ఇచ్చేది అంటే భయపడతాడు. ఇట్లా చేయాలి వాడు ₹1 ఎంత బాధపడతాడంటే ₹1,00,00,000 అప్పు తీర్చినంత బాధపడతాడు. ఆ తత్వం అది వాడిది. అది మనం ఖచ్చితంగా చెప్పేటట్టు ఉండదు అది. కాబట్టి
మరి ఏదున్నా మిన్న వరకు మీద పడిన చెల్లించినటువంటి వాళ్ళు కొన్ని రాసులు ఉన్నాయి. మకరం ఉంది. ఈ ప్రపంచం అంతా మకర వృషభాలతోటే నడుస్తున్నది చాలా వరకు. మొత్తం ఎక్కువ మకరం వృషభం ఈ 2 రాసులు లేకపోతే మిగతాళ్ళంతా మీద తిరిగేటోళ్ళే. మోస్తున్నది బరువు అంటే మకరం మోస్తున్నది, వృషభం మోస్తున్నది. ఎందుకలా గురుగారు? అంటే ఆ తత్వాలు, ఆ సహజ తత్వాలు వాళ్ళకి అట్లున్నాయి. ఏ రంగంలో అయినా, ఎక్కడ చూసినా, ఏది చేసినా, ఈవెన్ మీ ఆఫీస్లో చూసినా కూడా ఎవరో ఒక మకర రాశి ఉంటే వాడు పొద్దు అందరు తల పెట్టి పోతాడు వాడు. మరి అదే బుధుని తత్వం ఉన్నదానికంటే టైం అయిపోయింది నేను వెళ్ళిపోతున్నా అంటారు. అంటే బరువు బాధ్యతలు మోసే లక్షణాలు అవి. అట్లా కొన్ని ఉంటాయి అట్లా. అయితే అమ్మ ప్రపంచంలో అరిషడ్ వర్గాలు, నవగ్రహాలు, స్వభావాలన్నీ కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలు. వీటికి బ్యాక్గ్రౌండ్ ఏంది? 7 గ్రహాలే, 9 కూడా కాదు. 6 గుణాలు, 7 గ్రహాలు, ఒకరికి 2 ఎక్కువ పెడదాం. అది ఉన్నది. ఏ ఊర్లో చూసినా, ఎక్కడ చూసినా ఓ లోభి అనేవాడు ఉంటాడు, ఓ దాత అనేవాడు ఉంటాడు, ఓ దుర్మార్గుడు అనేవాడు ఉంటాడు, ఏదైనా ఉంటాడు. ఈ తత్వాలు ఎక్కడైనా ఉంటాయి. అందుకే శంకరాచార్య షణ్మత స్థాపన అన్నది అంతే. ఈ 6 వర్గాలకు సంబంధించి పెట్టిండమని అని అనిపిస్తుంది. అయితే ఒకటి ఏమిటంటే దీంట్లో కాలానుగుణంగా, ఎందుకంటే మనకు సంవత్సర ఫలితం ఉంది, మాస ఫలితం ఉంది, దిన ఫలితం ఉంది, నక్షత్ర ఫలితం ఉంది, ఋతు ఫలితం ఉన్నది, దినం రాత్రి పగలు, ఇవన్నీ ఎన్ని మనం క్రోడీకరిస్తే ఒక వ్యక్తి గురించి మనం చెప్పగలుగుతాం, దానికి వీలవుతుంది. ఇప్పుడు జనరల్గా మనం చెప్పేది ఏంటంటే సహజంగా గూగుల్ మ్యాప్లో పెట్టినట్టు మీరు గూగుల్ మ్యాప్ చూడండి చక్కగా. నువ్వు ఎక్కడ బయలుదేరినావు దానికి 3-4 మార్గాలు చూపిస్తుంది. ఇది అవునో కాదని అటుపోతే అటుకుడి నుంచి కూడా మొత్తం డెస్టినీ చూపిస్తుంది. డైరెక్షన్స్, వేరియస్ డైరెక్షన్స్ ఇచ్చినా నీ డెస్టినీ ఏందనేది చూపిస్తుంది. జ్యోతిషం కూడా గంతే. ఓకే, గూగుల్ మ్యాప్నే మీరు పోల్చుకోవచ్చు. For more videos like this, subscribe Big TV channel.